అటుకి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు ఈ నోటీసులకు సంబంధించి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. చంద్రబాబు స్క్రిప్ట్ చదవాల్సింది లోకేష్. లేదు లోకేష్ మాత్రం చదవడానికి లేదు, ఆయన మా కాముగా ఉన్నాడు పెద్ద మనిషిలాగా. నువ్వు మాత్రం స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితి వస్తున్నావు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని పక్కకు పెట్టేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేయడం అద్భుతంగా పేపర్లో మాత్రం అప్పుడు కూడా చూసాం. మీకు గుర్తుందా, 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. ఏమైంది బాబు, ఇవాళ మళ్ళీ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అంటున్నాడు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్తో చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, అమరావతి ఏమయ్యా మీరు చెప్పండి, అమరావతి ఎంత హైప్కి వెళ్ళింది. ఇవాళ అమరావతిలో పొలాలు కొనేవాడు ఉన్నాడు. బాబు రియల్ ఎస్టేట్లు లబ్బోదివ్వమంటారు నా దగ్గరికి వచ్చి, సార్ ఏదో వైజాగ్ నుంచి మొత్తం అంతా అమరావతి వచ్చేసింది, అమరావతిలో అద్భుతమైన డెవలప్ జరిగిపోద్ది అనేటువంటి భావంతో రేట్లన్నీ పెరిగినట్టే పెరిగినాయి, కానీ డామును పడ్డాయి, కొనేవాళ్ళు లేడు, అమ్మేవాళ్ళు లేడు. అంటే ఎవరికి నమ్మకం లేదు. 50,000 కోట్ల రూపాయలని ఒకటి, 15,000 కోట్ల రూపాయలు అప్పు అని ఒకటి. ఓ పక్కనేమో అమరావతి అసలు రాజధానికి పనికిరాదు మునిగిపోతుందని ఒక పక్కన మన వర్షాలు వచ్చినప్పుడు విజయవాడలో ఇక్కడ. సో ఇవేమీ లేవు. ఇంకా పోలూరు రాజశేఖర రెడ్డిని పట్టుకెళ్దాం, రవీంద్రారెడ్డిని పట్టుకెళ్దాం, భార్గవరెడ్డిని లోపలేద్దాం 10 కేసులు పెట్టి, సర్దార్ రామకృష్ణారెడ్డి మీద ఇంకో కేసు పెడదాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరా ఉండి వర్క్ చేశారో వాళ్ళందరినీ లోపలేసి బొక్కలేసేద్దాం అనేటువంటి కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని ఆ ప్రజలే చూసుకుంటారు రాబోయే కాలంలో ఈ సందర్భంగా చెప్పదట.